ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం టీహెచ్ఈ అనేటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం. అంటే రేపటి ఎగ్జామినేషన్లో సో చాలా కాన్సెప్ట్స్ మనకు కంపోజ్ చేసి ఉన్నారు కదా, అందులో ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలని మీ దృష్టికి తీసుకొని వచ్చి ఇంగ్లీష్ యొక్క ఆ సింటాక్సికల్ నాలెడ్జ్లో ఉండేటువంటి ఆ ఫ్రాగ్మెంట్స్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. సాధారణంగా గ్రామర్ అంటే ఏ ఆర్టికల్స్నో, వాయిస్నో, స్పీచ్నో, క్వశ్చన్ ట్యాగ్నో, టెన్సెస్నో, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్నో మనం సప్లై చేసేసి ఇంతటితో గ్రామర్ అయిపోయింది అనేటువంటి భావనలో చాలామంది ఉంటారు. అయితే ఆ గ్రామర్ యొక్క పుట్టు పూర్వోత్తరాల దగ్గరికి, ఆరిజిన్ దగ్గరికి మనం వెళ్ళామంటే సో దానినే ఒక్కొక్క టర్ము ఎలా పుట్టింది అనేటువంటి దగ్గర నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ ఎలా పుట్టింది అంటే ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసినటువంటి చాలా కొద్ది మందికి మాత్రమే ఐడియా వచ్చేటువంటి కొన్ని అంశాలను నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది టీహెచ్ఈ కదా, సో ఇది దేనికి ముందు వైపున వస్తుంది, రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, సాధారణంగా టీహెచ్ఈ అనేటువంటి ఈ పదం వేటికి ముందు వైపున వస్తుంది అంటే కామన్ నౌన్కి ముందు వైపున వస్తుంది. కామన్ నౌన్స్కి ముందు వైపున మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. నౌన్కి ముందు వైపున యూజ్ చేసేటువంటి ఏ పదాన్నైనా కూడా మనం అడ్జెక్టివ్ అని అంటాం. సో కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ని కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనిని కూడా అడ్జెక్టివ్ అని అంటాం. సో ఈ టీహెచ్ని ఏం అడ్జెక్టివ్ అని అంటామంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. టీహెచ్ఈని డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. మీరు గమనిస్తూ ఉన్నారు, కామన్ నౌన్కి ముందు వైపున నేను దా ఉపయోగిస్తారు అని చెప్పట్లే, టీహెచ్ఈని ఉపయోగిస్తారు అని చెబుతున్నా. మరి టీహెచ్ఈకి రెండు సౌండ్స్ మనం చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో టీహెచ్ఈని దా అని అంటున్నాం, కొన్ని సందర్భాల్లో టీహెచ్ఈని ది అని అంటున్నాం. ఎప్పుడు దా అంటాం, ఎప్పుడు ది అంటాం. ఫస్ట్ నేను ఆ కాన్సెప్ట్ను కంప్లీట్ చేసిన తర్వాత ఈ అడ్జెక్టివ్ గురించి మళ్ళీ మాట్లాడతా. చూడండి, ఏదైనా ఒక డెఫినెట్ ఆర్టికల్ని ఒక కాన్సోనెంటల్ సౌండెడ్ వర్డ్కి ముందు వైపున పెడితే, కాన్సోనెంటల్ సౌండెడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాయ్స్ అని ఒక టర్మ్ రాసిన. సో ఇది కామన్ నౌన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నంబర్ బేస్డ్ నౌన్గా ఏది ప్రసిద్ధి అంటే కామన్ నౌన్ ప్రసిద్ధి. సో కామన్ నౌన్కి మాత్రమే సింగులర్ ప్లూరల్ ఉంటాయని గతంలో కూడా మనం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పి ఉన్నా. ఎస్, బాయ్స్ అనేటువంటి కామన్ నౌన్ తీసుకున్నాం, దీనికి ముందు వైపున మనం టీహెచ్ని మనం పెట్టినాం. ఇది కామన్ నౌను, దీని యొక్క ఇనిషియల్ సౌండ్ ఏం సౌండ్ ఉంది అంటే కాన్సోనెంటల్ సౌండ్ ఉంది. బా అనేటువంటి సౌండ్ ఉంది కదా, కాబట్టి ఈ కాన్సోనెంటల్ సౌండెడ్ కామన్ నౌన్కి ముందు వైపున మనం టీహెచ్ని యూజ్ చేసినట్లయితే దీన్ని ఎలా పలకాలి అంటే దా అని పలకాలి. రేపటి మీ ఎగ్జామినేషన్స్లో ఫొనెటిక్స్ అనేటువంటి ఒక టర్మ్ పెట్టినాడు, ప్రొనౌన్సియేషన్ పెట్టి ఉన్నాడు, సైలెంట్ లెటర్స్ పెట్టి ఉన్నాడు, ఆడ్ సౌండ్స్ పెట్టి ఉన్నాడు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇంటర్ రిలేటెడ్ విత్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫొనెటిక్స్. సో కాబట్టి సౌండ్ ఎలా ఉంది అని అడగడానికి తప్పనిసరిగా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కాన్సోనెంటల్ సౌండెడ్ కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ వచ్చినప్పుడు దాన్ని దా అనాలి. అదే ఒక వోవెల్ సౌండెడ్ కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ఈ వచ్చిందంటే అప్పుడు దీన్ని ఏమని పలకాలి అంటే ది అని పలకాలి. సో టీహెచ్ఈ అనేటువంటిది సౌండ్ బేస్ చేసుకొని కాన్సోనెంటల్ సౌండెడ్ కామన్ నౌన్కి ముందు వైపున ఎయిదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ దానికి ముందు వైపున టీహెచ్ఈ వచ్చిందంటే దాన్ని ఏమని పలకాలి అంటే దా అని పలకాలి. అలా కాకుండా వొవెల్ సౌండెడ్ నౌన్కి ముందు వైపున కామన్ నౌన్కి ముందు వైపున వచ్చిందంటే అప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏమని మారిపోతుంది అంటే ది అని మారిపోతుంది. ఈ ఒక ఆస్పెక్ట్ని గుర్తుపెట్టుకోండి. రేపటి ఎగ్జామినేషన్లో ఒకవేళ ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ ఆర్ ద పేపర్ సెట్టర్ ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్ థింగ్స్ ఇన్నోవేటివ్లీ దెన్ దిస్ విల్ బి హిస్ ఫేవరెట్ ఏరియా. తప్పనిసరిగా అడగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీని దగ్గరికి వస్తున్నా, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటున్నా. చూడండి, మామూలుగా టీహెచ్ఈని మనం డెఫినెట్ ఆర్టికల్ కేటగిరీలో ప్రిపేర్ అవుతాం. టీహెచ్ఈని ఏ కేటగిరీలో అంటే డెఫినెట్ ఆర్టికల్ కేటగిరీలో, డెఫినెట్ ఆర్టికల్ కేటగిరీలో ప్రిపేర్ అవుతాం. కానీ టీహెచ్ఈ అనేటువంటిది దాన్ని ఉపయోగించినటువంటి విధానాన్ని బేస్ చేసుకొని అది డెఫినెట్ ఆర్టికల్ కావచ్చు, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కావచ్చు. ఇటీవల హనీబీ సిరీస్ ఎన్సీఆర్టీ బుక్స్ మీరు చూసినట్లయితే టీహెచ్ని డిటర్మైనర్ అనేటువంటి పదంతో కూడా సంబోధించి ఉన్నాడు. సో దీనినే డిటర్మైనర్ అని కూడా అంటారు.
అంటే డిటర్మైనర్ కానీ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కానీ డెఫినెట్ ఆర్టికల్ కానీ మనం దాన్ని ఒక పేరుతో పిలుస్తున్నాము అంటే దాని యూసేజ్లో అది ఫంక్షన్ చేసేటువంటి ఆ డ్యూటీని బేస్ చేసుకుని దానికి ఆ పేరు ఇస్తాం. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే టీహెచ్ఈ అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్గా ఎప్పుడు బిహేవ్ చేస్తుంది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్గా ఎప్పుడు బిహేవ్ చేస్తుంది అనేటువంటి చిన్న విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే రేపటి మీ ఎగ్జామినేషన్లో ఏదైనా ఒక కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ఈ ఇచ్చి ఆ పర్టికులర్ సీక్వెన్స్లో టీహెచ్ఈ అనేటువంటిది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివా లేకపోతే డెఫినెట్ ఆర్టికల్లా అని అడగడానికి ఛాన్స్ ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిని మరికొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో మనం అనుకున్నట్లు టీహెచ్ఈ అనేటువంటిది డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అండ్ అడ్జెక్టివ్ అడ్జెక్టివ్. సో ఈ రెండు సందర్భాలు ఏంటి ఒక్కసారి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్టికల్గా ఏ ఆర్టికల్ అంటే ఇది డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ అంటే సో నోన్ అనేటువంటి అర్థం మీద ఇది పుట్టింది. ఏదైనా ఒక కామన్ నౌన్ మాట్లాడే స్పీకర్కు కానీ రాసేటువంటి రైటర్కి కానీ పరిచయం ఉంది తెలుసు అనేటువంటి సీక్వెన్స్లో చెప్పేటప్పుడు సో మనం టీహెచ్ని యూజ్ చేయాలి. ఆ విధంగా యూజ్ చేసినప్పుడు దాన్ని ఏమనాలంటే డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. చూడండి, సో ఐ సా ఏ బాయ్, ద బాయ్ హ్యాడ్ a leg. సో ఇక్కడ నేను ఒక 2 సెంటెన్సెస్ రాశా. నేను ఒక అబ్బాయి చూశాను, ప్రాబబ్లీ ఎస్టర్డే కానీ డే బిఫోర్ ఎస్టర్డే కానీ సో ఏదో లాస్ట్ వీక్ కానీ ఏదో ఒక టైం వర్డ్ని యాడ్ చేస్తాం. అయితే ఎనీహౌ సో ఇది గతంలో నేను చూసినాను అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఐ సా ఎ బాయ్ అంటే నీకు పరిచయము, నీకు ముందే తెలుసు, ఇప్పుడే చూస్తుండట్లే, గతంలోనే చూసినావు అనేటువంటి అర్థాన్ని క్యారీ చేసేటువంటి మొదటి సెంటెన్స్ ఉంది. మరి ఏ అబ్బాయినైతే నువ్వు చూసినావో ఆ అబ్బాయిని మొట్టమొదట చూసినాను అని చెప్పినప్పుడు నువ్వు యూజ్ చేయవలసినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఆ కామన్ నౌన్ యొక్క సౌండ్ని బేస్ చేసుకొని, ఆ కామన్ నౌన్ యొక్క నంబర్ని బేస్ చేసుకొని, ఆ కామన్ నౌన్ యొక్క కౌంటబిలిటీని బేస్ చేసుకొని సో మీరు ముందు వైపున ఏ కానీ యాన్ కానీ పెడతారు. ఎందుకంటే కాంటెక్స్లో మొట్టమొదటిసారి ప్రస్తావనకు వస్తుంది కాబట్టి. అయితే అదే బాయ్ గురించి మళ్ళీ మనం ఇక్కడ చెప్పినాం కదా, దా బాయ్ అని చెప్పినాం కదా, ఐ సా ఏ బాయ్ దా బాయ్ హ్యాడ్ ఏ లెగ్ అని చెప్పినాం కదా. సో ఈ విధంగా చెప్పినప్పుడు ఇక్కడ టీహెచ్ అనేది దేనిగా యూజ్ చేయబడింది అంటే డెఫినెట్ ఆర్టికల్గా యూజ్ చేయబడింది. నాకు తెలుసు, పరిచయం ఉంది, అతని యొక్క సమాచారం నా దగ్గర ఉంది అనేటువంటి భావనతో ఎప్పుడైతే కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ని మనం పెడతామో అప్పుడు దాన్ని ఏమంటాము అంటే డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. రేపటి మీ ఎగ్జామినేషన్లో డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటి సీక్వెన్స్లో కాకుండా టీహెచ్ని అడ్జెక్టివ్ సీక్వెన్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక సెంటెన్స్ని అడ్జెక్టివ్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే అది నౌన్కి ముందు వైపున యూజ్ చేసినప్పుడు. సాధారణంగా కామన్ నౌన్కి ముందు వైపున అడ్జెక్టివ్ చాలా సందర్భాలలో వస్తుందన్నమాట. సో ఎక్సెప్షనల్ కేసెస్లోనే అడ్జెక్టివ్ వేరే రోల్ని ప్లే చేస్తుంది. సరే, ఎనీహౌ ఒక కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ఈ వచ్చిన సందర్భంలో టీహెచ్ఈ అనేటువంటిది అడ్జెక్టివ్ ఎలా అవుతుంది మనం డిస్కస్ చేస్తున్నాం. ఒక కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ఈ వచ్చినటువంటి సందర్భంలో ఆ టీహెచ్ఈ దిస్ లేదా దట్ అనేటువంటి పదాలని రీప్లేస్ చేస్తున్నట్లుగా అది యూజ్ చేయబడితే, ఏదైనా ఒక సందర్భంలో నౌన్కి ముందు వైపున టీహెచ్ని యూజ్ చేయబడి ఆ టీహెచ్ నౌన్ పట్ల నాకు తెలుసు, పరిచయం ఉంది, అవగాహన ఉంది, ఇంతకుముందే దాన్ని నేను ప్రస్తావించినాను, ఇటువంటివి కాకుండా దిస్ లేదా దట్ అంటే డెమాన్స్ట్రేట్ చేసేటువంటి ఈ రెండు పదాలను రీప్లేస్ చేసిన విధంగా టీహెచ్ యూజ్ చేయబడితే అటువంటి సందర్భంలో టీహెచ్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ అని అంటాం. డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ని అది రీప్లేస్ చేస్తుంది కాబట్టి సో ఏం అడ్జెక్టివ్ అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బోర్డు గురించే చెప్తున్నా. దిస్ బోర్డ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. దిస్ బోర్డ్ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్. సో ఒక ఎక్స్ప్రెషన్ నేను రాసిన, ఈ బోర్డు గ్రీన్ రంగులో ఉంది. అయితే ఇప్పుడు నేను దిస్ అనేటువంటి ఈ పదాన్ని రీప్లేస్ చేసి మరొక పదాన్ని ఇక్కడ రాస్తా, సేమ్ సెన్సెస్ అప్లై అవుతుంది. ఆ పదము మరేదో కాదు, టీహెచ్ఈనే. ద బోర్డ్ ఈజ్ గ్రీన్. ఇక్కడ దిస్ అనేటువంటి పదాన్ని రీప్లేస్ చేస్తున్న టీహెచ్ని యూజ్ చేసిన కదా, ఈ సందర్భంలో టీహెచ్ ఏమవుతుంది అంటే డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది.
వెరీ క్లియర్. రేపటి ఎగ్జామినేషన్లో ఏదైనా ఒక కామన్ నౌన్కి ముందు వైపున టీహెచ్ ఇచ్చి ఆ టీహెచ్ని అండర్లైన్ చేసి అది ఏంటి అని అడిగినప్పుడు కింద ఆర్టికల్ అని లేకపోతే యూ హ్యావ్ టు గో విత్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటే కామన్ నౌన్కి ముందు వైపున యూజ్ చేయబడుతూ దిస్ లేదా దట్లను రీప్లేస్ చేసేటువంటి సందర్భంలో టీహెచ్ని యూజ్ చేసినట్లయితే దానిని ఏమంటాం సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. ఈ రెండింటిని మేజర్గా చూడండి. డిటర్మైనర్ ఎలాగా అనేటువంటిది మరొక సీక్వెన్స్లో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు నేను మరొక కొత్త కాన్సెప్ట్కి వెళ్తున్నా. ఈ కాన్సెప్ట్ ప్రాపర్ నౌన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రాపర్ నౌన్ మీద ప్రశ్న వస్తే ఎలా వస్తుంది చూడండి. సాధారణంగా రకరకాల నౌన్స్, ఆ నౌన్స్లో ఉండేటువంటి సబ్ టైప్స్, ఆ నౌన్స్ని ఎలా ఉపయోగిస్తాం ఏంటి అనేది చాలా మనం డిస్కస్ చేస్తున్నాం కదా. నౌన్స్లోకెల్లా ప్రాపర్ నౌన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రేపటి ఎగ్జామినేషన్లో. ఈ ప్రాపర్ నౌన్ అనేటువంటి దాన్ని ఎందుకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, సో చిన్నపిల్లలకి మనం సిసిఈ మోడ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం కదా మన స్కూల్ చిల్డ్రన్కి, తప్పనిసరిగా క్యాపిటలైజేషన్ మీద ప్రశ్న వస్తూనే ఉంది క్వశ్చన్ పేపర్లో. అంటే క్యాపిటల్ లెటర్స్ మీద ప్రశ్న రావడానికి ప్రాబబిలిటీ ఉంది. నౌన్స్లో ఒక రకమైనటువంటి ప్రాపర్ నౌన్స్ తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని, క్యాపిటల్ లెటర్స్తోనే ప్రారంభించబడతాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట మీరు గమనించండి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కామన్ నౌను, ప్రాపర్ నౌను, మెటీరియల్ నౌను, కలెక్టివ్ నౌను, పొసెసివ్ నౌను, కాంపౌండ్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, ఇలా చాలా రకాల నౌన్స్ ఉన్నాయి కదా. ఈ నౌన్స్ అన్నింటిలో కూడా తప్పనిసరిగా సెంటెన్స్ మధ్యలో లేదా సెంటెన్స్ ఏ స్థానంలో ఉన్నా కూడా, బిగినింగ్లోనే కాకుండా ఏ స్థానంలో ఉన్నా కూడా తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్ని క్యారీ చేసేటువంటి, క్యాపిటల్ లెటర్తో ఇనిషియేట్ అయ్యేటువంటి ఒక నౌన్ పేరు ఏం పేరంటే ప్రాపర్ నౌన్ అనమాట. సో ఈ ప్రాపర్ నౌన్ తప్పనిసరిగా క్యాపిటల్ లెటర్తో ఇనిషియేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక రెండవది ఏంది అంటే, ఈ ప్రాపర్ నౌను పొసెసివ్ కేసును తప్పనిసరిగా రేపటి ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? నేను ప్రాపర్ నౌన్ అనేటువంటి ఒక టర్మ్ తీసుకున్నా. ఈ ప్రాపర్ నౌన్ అనేటువంటిది రేపటి ఎగ్జామినేషన్లో చాలా ఫేవరెట్ ఏరియా పేపర్ సెటర్కి అంటున్నా. మరి ప్రాపర్ నౌన్ మీద ప్రశ్న అడిగితే ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందో నేను మొదటి సందర్భాన్ని మీకు చెప్పిన. విచ్ ఆఫ్ ది బిలో నౌన్ కెన్ బి స్టార్టెడ్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అనేటువంటిది బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటువంటి క్వశ్చన్గా యూజ్ చేయవచ్చు. లేదా ఏదైనా ఒక ప్రాపర్ నౌన్కి క్యాపిటల్ లెటర్ మనం పెడతాం కదా, క్యాపిటల్ లెటర్ను పెట్టనటువంటి నౌన్స్ మీద కొంతవరకు కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మనం ప్రాపర్ నౌన్ అనేటువంటి ఏరియాని తీసుకుంటున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎనఫ్. సో ఇప్పుడు నేను రెండో తీసుకుంటున్నా. ప్రాపర్ నౌన్ అనేటువంటిది పొసెసివ్ కేసులో యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఒక పంక్చువేషనల్ మార్క్ పేరు ఏం పేరంటే అపాస్ట్రఫీ అనేటువంటి సో ఒక పంక్చువేషనల్ మార్క్ మనకి ప్రాపర్ నౌన్తో కలిసి ఉంటుంది ఎక్కడ, పొసెసివ్ కేసులో. ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ ఒక ప్రాపర్ నౌన్ రాస్తున్నా, కిరణ్ అనేటువంటి ఒక ప్రాపర్ నౌన్ రాసిన. ఇది సింగులర్ ప్రాపర్ నౌన్. ఈ సింగులర్ ప్రాపర్ నౌన్, సో దీనికి కిరణ్ యొక్క ప్రాపర్టీ నేను ఇక్కడ రాశా, కిరణ్ బ్యాగ్ అని రాశా. అంటే కిరణ్ అనేటువంటి ఒక ప్రాపర్ నౌన్, బ్యాగ్ అనేటువంటి ఒక కామన్ నౌన్, రెండు నౌన్స్ పక్కపక్కన వచ్చినాయి. ఇటువంటి రిప్రజెంటేషన్ని సాధారణంగా ఒరిజినల్ ఇంగ్లీష్లో అంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో మనం చూసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ పక్కన వచ్చినటువంటిది అతని యొక్క ప్రాపర్టీ, ఇక్కడ చెప్పినటువంటి నౌన్ యొక్క ప్రాపర్టీ అన్నప్పుడు దీనిని బ్రిటిష్ ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే పొసెసివ్ కేసులో యూజ్ చేస్తారు. సింగులర్ నౌన్ నాట్ ఎండెడ్ విత్ ఎస్, ద ఎండింగ్ లెటర్ ఈజ్ నాట్ ఎస్. ఏదైనా ఒక సింగులర్ నౌన్ ఎస్తో ఎండు కాకపోతే మరి ఏ ఇతర అక్షరంతో ఎండ్ అయినా కూడా అప్పుడు దానికి పొసెసివ్ కేసు చెప్పడానికి ఎస్ పెట్టి ఆ ఎన్కి ఎస్కి మధ్యలో మనం అపాస్ట్రఫీ కామా పెడతాం. ఇప్పుడు కిరణ్స్ బ్యాగ్ అన్నప్పుడు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దిస్ పర్సన్ అనేటువంటి అర్థాన్ని వస్తుంది. దీనినే పొసెసివ్ కేస్ అని అంటాం. పొసెస్ అంటే కలిగి ఉండడం, టు హ్యావ్ అనేటువంటి అర్థం వస్తుంది. నౌన్ యొక్క ఏదైనా ఒక ప్రాపర్టీ కలిగి ఉన్నాడు అని చెప్పేటువంటి సీక్వెన్స్లో మనం అపాస్ట్రఫీ ఎస్ యొక్క సహాయంతో పొసెసివ్ కేసుని మనం ఆపరేట్ చేస్తాం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాపర్ నౌన్ ఎస్తో ఎండు కాకపోతే, చివరి అక్షరం ఎస్ కాకపోతే అప్పుడు తన ప్రాపర్టీతో లింకప్ చేయడానికి మనం పొసెసివ్ కేసులో భాగంగా అపాస్ట్రఫీ ఎస్ని ఇస్తాం. అలా కాకుండా ఏదైనా ఒక ప్రాపర్ నౌన్ ఎస్తోనే ఎండ్ అయిపోయింది అనుకోండి, ఒక సింగులర్ ప్రాపర్ నౌన్ ఎస్తోనే ఎండ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ నౌన్ యొక్క ప్రాపర్టీని మనం రిప్రజెంట్ చేయాలి అనుకోండి, అప్పుడు జస్ట్ సో ఒక అపాస్ట్రఫీని ఇస్తే సరిపోతుంది ఎస్కు బయట పక్క. ఇప్పుడు ప్రభాస్ మూవీ అంటే ప్రభాస్ యొక్క మూవీ అని, మీరు
మీకు ఇప్పుడు ఎగ్జిస్టెడ్ టెక్స్ట్ బుక్స్లో భాగంగా 5th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ మల్లికా గోస్ టు స్కూల్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంది. అక్కడ పొసెసివ్ కేసు గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి ఉన్నాడు. ఒక్కసారి మీరు రెఫర్ చేస్తే ఇంకొంచెం అవగాహన పెరిగే అవకాశం ఉంది. నేను క్యాపిటల్ లెటర్స్ యొక్క పొసెసివ్ కేసుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నా. సో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయినటువంటి ప్రాపర్ నౌను, సో చిట్ట చివరి అక్షరం ఎస్ లేకపోతే అపాస్ట్రఫీ ఎస్ తర్వాత అపాస్ట్రఫీ ఎస్ ద్వారా సో ఒక ప్రాపర్టీని లింకప్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ నౌను ఏ కేసులో ఉంది అంటే పొసెసివ్ కేసులో ఉంది అని చెప్తాం. ఇక ప్రభాస్ అంటే ఇక్కడ చివరి అక్షరం ఎస్తో ఎండ్ అయినటువంటి ఏదైనా ఒక ప్రాపర్ నౌన్ ఉంది. సో దానికి పొసెసివ్ కేసు చెప్పాలి అంటే ఆ తర్వాత మనం అంటే ఎస్ బయట కేవలం అపాస్ట్రఫీ మాత్రమే పెడతాం, ఎస్ను పెట్టాం. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టినామనుకోండి ప్రొనౌన్సియేషన్ పరంగా స్పీకర్కి చాలా ఇబ్బంది వస్తుంది, ఆ ఆర్టికులేషన్ చాలా కష్టమవుతుంది అని మన గ్రామేరియన్స్ కేవలం అపాస్ట్రఫీతోనే దాన్ని సరిపుచ్చినారనమాట. ఇక నేను ఏదైనా ఒక ప్లూరల్ని తీసుకుంటున్నా, ప్లూరల్. సో ఈ ప్లూరల్ దేనితో ఎండ్ అయింది అంటే ఎస్తో ఎండ్ అయింది. ఎస్తో కానీ ఈఎస్తో కానీ ప్లూరల్స్ ఫామ్ అయితే వాటిని రెగ్యులర్ ప్లూరల్స్ అని అంటాం. ఈ రెగ్యులర్ ప్లూరల్స్ యొక్క మనం ఏదైనా ఒక ప్రాపర్టీని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ ప్లూరల్ తర్వాత అంటే ఎట్లయితే ఎస్తో ఎండ్ అయిందో సింగులర్, దానికి ఎట్లయితే అవతల పక్కన మనం అపాస్ట్రఫీ పెట్టినామో దీనికి కూడా అవతల పక్కన అపాస్ట్రఫీ పెట్టి దాని యొక్క పొసెసివ్ కేసు ఇస్తాం. ఇప్పుడు బాయ్స్ హాస్టల్ అంటే అబ్బాయిల యొక్క హాస్టల్ అనేటువంటి అర్థం వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఇర్రెగ్యులర్ ప్లూరల్ వచ్చింది అనుకోండి, ఇర్రెగ్యులర్ ప్లూరల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఈ మెన్ అనేటువంటిది ప్లూరలే కదా, ఇది ఇర్రెగ్యులర్ అంటే ఏదైనా ఒక సింగులర్ నౌన్ ఎస్తో కానీ ఈఎస్తో కానీ దాని యొక్క ప్లూరల్ ఫామ్ను పొందలేకపోతే సో అటువంటి ప్లూరల్స్ని ఏమంటామంటే ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి, సేమ్ సింగులర్ నౌన్కి ఎస్తో ఎండ్ కానటువంటి సింగులర్ నౌన్కి ఏ విధంగా అయితే మనం పొసెసివ్ కేసుని ఇంపార్ట్ చేసినామో అదే విధంగా దీనికి కూడా ఇవ్వాలి. ఇర్రెగ్యులర్ ప్లూరల్కి మనం పొసెసివ్ కేసు ఇచ్చేటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ని ఇస్తాం. సో ఇది మరొక సందర్భం. దేన్ని డిస్కస్ చేస్తున్నా నేను ప్రాపర్ నౌన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఈ రెండింటిని సింగులర్స్ని మనం ప్రాపర్ నౌన్స్గా తీసుకున్నాం, ఇక్కడ కామన్ నౌన్స్ని మనం ఇక్కడ పొసెసివ్ కేసులో డిస్కస్ చేస్తున్నాం. ఎనీహౌ ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పొసెసివ్ కేసు అనేటువంటిది కేవలం నౌన్స్కి మాత్రమే అపాస్ట్రఫీ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. గతంలో ఒకసారి అడిగి ఉన్నారు, లెటర్స్లో యువర్స్ లవ్లీ అనేటువంటి సబ్స్క్రిప్షన్లో భాగంగా ఇక్కడ అపాస్ట్రఫీ ఉండాలనా వద్దా అనేటువంటి మాట గ్రామటికల్ కరెక్ట్నెస్లో భాగంగా అడిగి ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రొనౌన్స్కి పొసెసివ్ కేసు అపాస్ట్రఫీ ద్వారా రాదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, మొత్తానికి ప్రాపర్ నౌన్స్కి పొసెసివ్ కేస్, కామన్ నౌన్స్కి పొసెసివ్ కేస్ చూసినాం. ఒకవేళ హైఫినేటెడ్ కాంపౌండ్ నౌన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఇన్ లా, ఇది కూడా ఒక నౌనే. అయితే ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ నౌన్, మధ్యలో హైఫన్స్ ఉన్నాయి కాబట్టి హైఫనేటెడ్ కాంపౌండ్ నౌన్. సో దీనికి మనం పొసెసివ్ కేసు చెప్పాలంటే అపాస్ట్రఫీ ఎస్ఏ చెప్పాలి. బ్రదర్ ఇన్ లాస్, సో బ్రదర్ ఇన్ లాస్ హౌస్, ఈ విధంగా చెప్తామన్నమాట. ఇది రెండవ సందర్భం. ప్రాపర్ నౌన్ పొసెసివ్ కేసులో వచ్చినప్పుడు అపాస్ట్రఫీ అనేటువంటిది ఒకవేళ సింగులర్ అయితే ఎస్తో ఎండ్ కాకపోతే ఎలా, ఎస్తో ఎండ్ అయితే ఎలా అనేటువంటి సీక్వెన్స్ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక మరొకటి ఏంటి అంటే మరొక విషయం ప్రాపర్ నౌన్లో మీరు జాగ్రత్తగా గమనించాల్సింది, రేపటి ఎగ్జామినేషన్కి తప్పనిసరిగా వస్తుంది అని యాంటిసిపేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ప్రాపర్ నౌన్స్కి ముందు వైపున ఎటువంటి పరిస్థితిలో డెఫినెట్ ఆర్టికల్ టీహెచ్ రాదు. కేవలం మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు కానీ టీహెచ్ గురించి చెప్పుకున్నాం కదా, టీహెచ్ అనేది కామన్ నౌన్స్కి ముందు వైపున వస్తుంది, అయితే ప్రాపర్ నౌన్స్కి ముందు వైపున రాదు. కానీ ఒక ఎక్సెప్షనల్ కేసులో ప్రాపర్ నౌన్కి ముందు వైపున కూడా వస్తుంది. అదేంటో ఇక్కడ చూడండి. సో రాజు ఈజ్ ద ప్రసాద్ రెడ్డి ఆఫ్ నెల్లూరు. రాజు ఈజ్ దా ప్రసాద్ రెడ్డి ఆఫ్ నెల్లూరు. ఇక్కడ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాసిన, ఎవరో రాజు అనేటువంటి అబ్బాయి నెల్లూరు డిస్టిక్లో నా స్టైల్ ఆఫ్ టీచింగ్ని ఇమిటేట్ చేస్తున్నాడు అని అనుకుందాం. ఓకే, అయితే అటువంటప్పుడు మనం సెంటెన్స్ని ఈ విధంగా రాస్తాం. ఇక్కడ రాజు అనేటువంటిది నౌనే. ఏం నౌను అంటే ప్రాపర్ నౌనే.
రాజు అనేటువంటిది నౌనే. ఏం నౌన్ అంటే ప్రాపర్ నౌనే. కానీ ఇక్కడ ప్రసాద్ రెడ్డి అనేటువంటిది ఈ సీక్వెన్స్లో కాకుండా బయట ప్రసాద్ రెడ్డి ఈజ్ అ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేటువంటి సీక్వెన్స్లో ప్రసాద్ రెడ్డి ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ అయితే ఈ సీక్వెన్స్లో ప్రసాద్ రెడ్డి అనేటువంటి ప్రాపర్ నౌన్కి ముందు వైపున మనం టీహెచ్ పెట్టినట్లయితే సో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాపర్ నౌన్స్కి ముందు వైపున ఎటువంటి పరిస్థితుల్లో డెఫినెట్ ఆర్టికల్ టీహెచ్ రాదు అంటున్నాం కదా. మరి ఒకవేళ వచ్చింది అనుకోండి అంటే సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ లాగానే కడపలో ఒక అబ్బాయి క్రికెట్ ఆడతాడు, నెల్లూరులో ఒక అబ్బాయి క్రికెట్ ఆడతాడు. కడపలో ఆడేటువంటి అబ్బాయి పేరు రఫీ అనుకుందాం. రఫీ ఈజ్ దా సచిన్ టెండూల్కర్ ఆఫ్ కడప అని చెప్తాం. అక్కడనో సచిన్ లాగానే ఆడేటువంటి వ్యక్తి సీను అనుకుందాం. అప్పుడు సీను ఈజ్ దా సచిన్ టెండూల్కర్ ఆఫ్ నెల్లూరు అని చెప్తాం. అంటే సచిన్ టెండూల్కర్ అనేటువంటి ఆ ప్రాపర్ నౌను సో అవే లక్షణాలు ఆ విధంగా ఇమిటేట్ చేసేటువంటి చాలామందికి కేవలం కడప నెల్లూరే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాలలో ఆ మాదిరి ఇమిటేట్ చేసే వాళ్ళకి అందరికీ మనం ఇవ్వచ్చు కదా. చాలామందికి కామన్ టు ఆల్ ఇస్తే దాన్ని కామన్ నౌన్ అని అంటాం కదా. అందుకనే ఈ సందర్భంలో ప్రాపర్ నౌన్కి ముందు వైపున టీహెచ్ని యూజ్ చేసినట్లయితే అప్పుడు ఆ ప్రాపర్ నౌన్ కాస్త ఏమైపోతుంది అంటే కామన్ నౌన్ అయిపోతుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ప్రాపర్ నౌన్ గురించి నేను క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయాలని చెప్పిన ప్రాపర్ నౌన్ అనేటువంటిది పొసెసివ్ కేసులో అపాస్ట్రఫీ ఎస్ను ఏ విధంగా ఆపాదించాలనేటువంటి విషయాన్ని చెప్పిన ప్రాపర్ నౌన్ అనేటువంటిది సాధారణంగా ముందు వైపున డెఫినెట్ ఆర్టికల్ని కలిగి ఉండదు. ఒకవేళ డెఫినెట్ ఆర్టికల్ని కలిగి ఉంది అంటే ఆ ప్రాపర్ నౌన్ కాస్త కామన్ నౌన్గా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇప్పుడు నేను మరొక కాన్సెప్ట్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రేపటి ఎగ్జామినేషన్లో దీని మీద ప్రశ్న రావడానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఆ కాన్సెప్ట్ పేరే ఇండెఫినెట్ ప్రొనౌన్. సో మనకు తెలుసు ప్రొనౌన్ అనేటువంటిది నౌన్కి బదులుగా నౌన్ స్థానంలో నౌన్ యొక్క ఫంక్షన్ని చేయడానికి ఉపయోగించేటువంటి ఒక కొత్త గ్రామటికల్ వర్డ్. చూడండి, నౌను ప్రొనౌను చాలా సిమిలారిటీస్ని కలిగి ఉంటాయి. ఏంటి ఆ సిమిలారిటీస్ అంటే సబ్జెక్టు స్థానంలో మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది. ఆబ్జెక్ట్ స్థానంలో కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో అంటే సబ్జెక్టుగా కానీ ఆబ్జెక్టుగా కానీ యాడ్ చేయడానికి అవకాశం ఉండేటువంటి రెండు పదాలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏంటి అంటే నౌను మరియు ప్రొనౌన్. అంటే నౌను ప్రొనౌను రెండు సబ్జెక్టు యాక్ట్ చేయగలుగుతున్నాయి అంటే రెండింటికి సిమిలర్ ఫీచర్స్ ఉన్నట్లే కదా. అవును, నౌన్ యొక్క డూప్లికేట్ ఫామ్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అని అంటాం. ఏదైనా ఒక సందర్భంలో ఒక పనిని చేసినటువంటి వ్యక్తి ఎవరో మనకు క్లియర్గా తెలియకపోతే అటువంటి సందర్భంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో పని జరిగింది కానీ పనిని చేసినటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియలే. అటువంటి సీక్వెన్స్లో మనం అక్కడ ఒక ప్రొనౌన్ వాడుతాం. ఆ ప్రొనౌన్ ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటాం. ఇండెఫినెట్, నో డెఫినెట్ ఐడియా. సో సరైనటువంటి ఐడియా లేకుండా ఆ పని ఎవరి ద్వారానో జరిగింది అని చెప్పేటువంటి సీక్వెన్స్లో మనం చెప్పేటువంటి ప్రొనౌన్ ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాం. మరి ఇండెఫినెట్ ప్రొనౌన్ ద్వారా మనకు రాగలిగినటువంటి ప్రశ్నలు ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అసలు ఈ క్రింది వాటిలో ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏంటి? విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి వాటిని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. సంబడి, someone, something, everybody, everyone, everything, anyone, anybody, anything, no one, nobody, nothing. సో ఫస్ట్ ఏరియా. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ ఏరియాని నేను మీతో డిస్కస్ చేస్తున్నా. సో ఒకటి ఏంటి అంటే విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ విచ్ ఆఫ్ ది బిలో వర్డ్ కెన్ యాక్ట్ యాస్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ యొక్క లిస్ట్ నేను ఇక్కడ రాసిన. సంబడి, సమ్వన్, సంథింగ్, ఎవరీబడి, ఎవరీవన్, ఎవరీథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, నో వన్, నోబడి, నథింగ్. సో ఇక్కడ రాసిన. ఇవే కాకుండా ONE1 అనేటువంటిది కూడా ONE1 అనేటువంటిది కూడా ఎస్. సో ఇండెఫినెట్ ప్రొనౌన్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇండెఫినెట్ ప్రొనౌన్ ఐడెంటిఫికేషన్ ఒక ప్రశ్న అయితే రెండవ ప్రశ్న ఏంటి అంటే చూడండి, ఈ క్రింది వాటిలో స్పేస్ లేకుండా
యూజ్ చేయగలిగినటువంటి పదాలు ఏంటి అని అడగడానికి ఛాన్స్ ఉంది. అసలు ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ సంబడి ఉంది కదా, స్పేస్ ఇస్తే దాని యొక్క అర్థాన్ని మార్చేసుకుంటుంది కాబట్టి వితౌట్ స్పేస్ ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేస్తాం. ఇది రెండవ యాంగిల్. రెండవ యాంగిల్లో స్పేస్ లేకుండా యూజ్ చేసేటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్ ఈ క్రింది వాటిలో ఏంది, విచ్ ఆఫ్ ది బిలో ఇండెఫినెట్ ప్రొనౌన్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ విత్ నో స్పేస్ అని అడగడానికి స్కోప్ ఉంది. సో ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా స్పేస్ ఇవ్వవలసినటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్ ఏంటి. సో నో వన్, ఖచ్చితంగా స్పేస్ ఇవ్వాల్సిందే. స్పేస్ ఇస్తేనే అది మనం సెన్సిటైజ్డ్ నో ఎక్స్ప్రెషన్ అయితే తప్పితే, లేకపోతే నో మిస్ అవుతుంది. ఓకేనా, ఇది రెండవ కేసు. సో స్పేస్కు సంబంధించి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ మీద అడగడానికి ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే మనకు లాంగ్వేజ్ మీద రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళ ద్వారా పేపర్ రూపొందించబడుతుంది కదా. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ రేపటి ఎగ్జామినేషన్లో మీకు తెలుసా తెలియదా అని అడగడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తప్పితే మనకున్నటువంటి కమాండ్ను కనుక్కోవడానికి కాదు, మనకున్నటువంటి మాస్టరీ, ఇంగ్లీష్ మీద ఉండేటువంటి మాస్టరీని కనుక్కోవడానికి కాదు. వాట్ ఎవర్ ద స్టఫ్ యూ హ్యావ్ ఈజ్ దట్ స్టఫ్ ఈజ్ అప్రాప్రియేట్ టు సర్వ్ ఇన్ ద స్కూల్ కెరియర్ ఆర్ స్కూల్ సెక్షన్ అనేటువంటి దానినే గమనించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక రెండవది దీనిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏంటి అంటే ఇందులో మనం సమ్వేర్, ఎవరీవేర్, ఎనీవేర్, నోవేర్ అనేటువంటి పదాలను ఇక్కడ రాయలే. సమ్వేర్, సో ఎనీవేర్, సో నోవేర్, ఎవరీవేర్. సో ఇవి ఒక సపరేట్ కేటగిరీకి సంబంధించినటువంటివి. ఇవే ప్రిఫిక్షల్ పార్ట్తో, సమ్ము, ఎవరి, ఎనీ, నో ప్రిఫిక్షల్ పార్ట్తోనే ప్రారంభించబడినప్పటికీ సో వాటిని మనం సబ్జెక్టుగా యూజ్ చేయలేం. వాటిని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్గా కన్సిడర్ చేయకూడదు. వీటిని అన్నింటినీ కూడా అడ్వర్బ్స్గా మీరు కన్సిడర్ చేయాలి. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని గుర్తుపెట్టుకోండి. సమ్వేర్, ఎనీవేర్, నోవేర్, నో, దెన్, ఎవరీవేర్, ఈ పదాలన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా యాక్ట్ చేస్తాయి. ఇవి ఎటువంటి పరిస్థితిలో ప్రొనౌన్స్ కాదు అనేటువంటి విషయాన్ని, రెండో విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక చివరిది ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. గతంలో అడిగినాడు సబ్జెక్టివ్ వర్బ్ కాన్కర్డ్లో భాగంగా ఇండెఫినెట్ ప్రొనౌన్ సబ్జెక్ట్ అయినట్లయితే దాని పక్కన వచ్చేటువంటి వర్బ్ ఏంటి అని అడిగి ఉన్నాడు. ఇండెఫినెట్ ప్రొనౌన్ని మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్ పక్కన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నా సమ్వన్. సమ్వన్ తర్వాత ఈజ్ కానీ ప్రజెంట్ టెన్స్లో భాగంగా, వాజ్ కానీ పాస్ట్ టెన్స్లో భాగంగా, హ్యాజ్ ప్రజెంటు పొసెసివ్నెస్లో భాగంగా, సో డజ్ సో ప్రజెంటు డూ ఫామ్స్లో భాగంగా. ఒకవేళ మెయిన్ వర్బే వచ్చిందనుకుందాం, రైట్ అనేటువంటి మెయిన్ వర్బ్ వచ్చిందనుకుందాం, ఈ రైట్కి ప్రజెంట్ టెన్స్లో భాగంగా ఎస్ని యాడ్ చేస్తారు. అంటే ఒక సమ్వన్ అనేటువంటి ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్ సబ్జెక్టుగా కలిగి ఉన్నప్పుడు దాని పక్కన వచ్చేటువంటి వర్బ్ తప్పనిసరిగా సింగులర్ రిప్రజెంటేషనే ఉండాలి. ప్రజెంట్ టెన్స్లో అయితే సమ్వన్ పక్కన ఈజ్ వస్తుంది, అదే పాస్ట్ రెఫరెన్స్ అయితే వాజ్ వస్తుంది, అదే ఏదైనా పొజిషన్ని చెప్పేటప్పుడు అయితే హ్యాజ్ వస్తుంది, ఏదైనా డూ ఫాము ప్లస్ V1 లాంటి రిప్రజెంటేషన్ ఏదైనా చెప్పేటప్పుడు అంటే డూ ఫామ్, డూ, డస్, డిడ్ ఏది వస్తుంది అంటే డస్ వస్తుంది. అండ్ మెయిన్ వర్బ్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో భాగంగా ప్రజెంట్ టెన్స్లోనే కదా మనకి వర్బ్ కాన్కర్డ్ని డిస్కస్ చేయాల్సింది. పాస్ట్ టెన్స్లో సింగులర్కైనా ప్లూరల్కైనా ఒకటే వస్తుంది కాబట్టి ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపబడి ఉంటుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ కలపబడి ఉంది అని అంటే అప్పుడు తప్పనిసరిగా ముందు వైపున ఉండేటువంటి సబ్జెక్ట్ సింగులర్ అనే కదా. సో దీన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇండెఫినెట్ ప్రొనౌన్ని గుర్తుపట్టడమే ఒక పెద్ద టాస్క్. రేపటి మీ ఎగ్జామినేషన్లో ఇండెఫినెట్ ప్రొనౌన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు దీన్ని ఇంపార్టెంట్ అంటున్నామంటే వాయిస్ అనేటువంటి ఒక గ్రామటికల్ కాన్సెప్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉన్నారు. ఆ వాయిస్లో యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్లో ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్లో ఇండెఫినెట్ ప్రొనౌన్ని తీసేయాలి. ఆ విధంగా కూడా ఇది ఇంపార్టెంట్. సో ఇన్ని రకాలుగా దీనికి ప్రియారిటీ ఉంది కాబట్టి రేపటి ఎగ్జామినేషన్లో ఇది కనపడడానికి ఛాన్స్ ఉంది అనేటువంటిది నా యాంటిసిపేషన్. సో కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ చూడండి, వాటి మధ్యలో స్పేస్ను ఉపయోగించాలా వద్దా చూడండి. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో కేటగిరీ లాగానే కనపడుతూ అడ్వర్బ్స్ లాగా యాక్ట్ చేసే వాటిని ఒక్కసారి గమనించండి. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వాటి తర్వాత వర్బ్ ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. నేను వాయిస్ అనేటువంటి కాన్సెప్ట్ని చెప్పేటప్పుడు if the subject is indefinite pronoun, when you are about to write a passive voice sentence, then we have to skip that particular subject. ఏంటది ఇండెఫినెట్ ప్రొనౌన్ కలిగినటువంటి సబ్జెక్ట్ని మనం తీసివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని నేను అక్కడ డిస్కస్ చేస్తా. ఇప్పుడు నేను
మరొక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నా. సో దాని పేరే పర్సనల్ ప్రొనౌన్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటివి రేపటి ఎగ్జామినేషన్లో ప్రశ్న ఏ విధంగా వస్తాయి అనేటువంటిది నేను మీతో డిస్కస్ చేస్తా. సో సాధారణంగా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంగ్లీష్ అనేటువంటిది లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ని మనం కమ్యూనికేట్ చేయాలి అంటే తప్పనిసరిగా మాట్లాడే స్పీకర్ కావాలి, వినేటువంటి లిజనర్ కావాలి. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి మూడో వ్యక్తి యొక్క రెఫరెన్స్ కావాలి. సో మాట్లాడేటువంటి స్పీకర్ని ఏమంటున్నాము అంటే మనం ఫస్ట్ పర్సన్ అంటున్నాం. వినేటువంటి లిజనర్ని ఏమంటున్నామంటే సెకండ్ పర్సన్ అంటాం. వీళ్ళిద్దరూ ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో సో ఆ కాంటెక్స్ట్లో లేనటువంటి వాళ్ళని ఏమంటున్నామంటే థర్డ్ పర్సన్ అని అంటున్నాం కదా. సో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఈ పర్సన్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రొనౌన్స్ని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. పర్సనల్ ప్రొనౌన్స్ చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. సో వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. 3 పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. రేపటి ఎగ్జామినేషన్లో మీరు గమనించండి, వీటిని ఫస్ట్ పర్సన్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు. అంటే మాట్లాడేటువంటి వ్యక్తి తన్ను తాను సంబోధించుకోవడానికి ఈ 2 ప్రొనౌన్స్ ఉపయోగపడతాయి కాబట్టి మనం ఫస్ట్ పర్సన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అని అంటాం. మరి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ 2 ఉన్నాయి కదా. 2 ఏంటి అంటే ఈ ఐ అనేది సింగులర్, దెన్ వి అనేటువంటిది ప్లూరల్. ఓకే, నెక్స్ట్ యూ. ఈ యూ ఎదురుగా ఉండేటువంటి లిజనర్ని మనం అడ్రస్ చేస్తూ చెప్తాం కదా. సో కాబట్టి యూ అనేటువంటిది సెకండ్ పర్సన్ ప్రొనౌన్. ఇక హీ, షీ, ఇట్, దే కదా, వీటిని ఆ కాంటెక్స్ట్లో లేనటువంటి వ్యక్తిని సంబోధించడానికి మనం యూజ్ చేసేటువంటి ప్రొనౌన్స్ కదా. కాబట్టి వీటిని థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అని అంటాం. అయితే ఇందులో హీ, షీ, ఇట్ అనేటువంటివి సింగులర్ రిప్రజెంటేటివ్స్ అయితే దే అనేటువంటిది ప్లూరల్ రిప్రజెంటేటివ్ అవుతుంది. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూనే, థర్డ్ పర్సన్ సింగులర్కి హీ, షీ, ఇట్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్కి దే యూజ్ చేస్తాం. వీటినన్నింటినీ మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇవన్నీ సబ్జెక్టు స్థానంలో వస్తాయి కాబట్టి వీటిని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. అయితే ఇవే ఆబ్జెక్టివ్ స్థానంలోకి వెళ్ళిపోతే ఇది మీ అవుతుంది, ఇది అజ్ అవుతుంది, ఇది యూ అవుతుంది, ఇది హిమ్ అవుతుంది, ఇది హర్ అవుతుంది, ఇది ఇట్ అలాగే ఉంటుంది, ఇది దెమ్ అవుతుంది. ఓకేనా. సో ఆబ్జెక్టివ్ స్థానంలో రాస్తాం కాబట్టి వీటిని ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకే, పర్సనల్ ప్రొనౌన్స్ నేను డిస్కస్ చేస్తున్నా. ఇవన్నీ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఓకేనా, ఇవన్నీ ఆబ్జెక్టివ్ స్థానంలోనే రాస్తాం. అంటే వాక్యంలో వర్బ్ తర్వాత వచ్చేటువంటి లేదా వర్బ్ యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేసుకొని వర్బ్ తర్వాత ఉపయోగించే వాటిని సో ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. సో ఇవే పొసెసివ్ ప్రొనౌన్స్గా కూడా ఇదే 3 పర్సన్స్కు సంబంధించినటువంటి ప్రొనౌన్స్ ఉంటాయి. అది ఐకి సంబంధించింది అయితే మైన్, ఊకి సంబంధించింది అయితే గిన అవర్స్, యూకి సంబంధించింది అయితే యువర్స్, హీకి సంబంధించింది అయితే హిస్, హర్కు సంబంధించింది అయితే హర్స్, ఇట్కు సంబంధించింది అయితే ఇట్స్, దేకి సంబంధించింది అయితే దేర్స్. సో వీటిని ఏమంటాము అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. పొసెసివ్ ప్రొనౌన్స్. ఓకే, ఒక పర్సన్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్లో భాగంగా పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి వీటన్నిటిని ఉపయోగిస్తాం కాబట్టి వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. స్పీకరు, లిజనరు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ల యొక్క ప్రస్తావన ఉంటుంది కాబట్టి సో వీటిని ఏమంటామంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటాం. అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి తెలుసుకోండి. సెకండ్ పర్సన్ సింగులర్గా ప్లూరల్గా ఒక్క పదాన్ని మాత్రమే యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్గా హీ కానీ షీ కానీ ఇట్. హీ అనేటువంటిది మస్కులైన్, షీ అనేటువంటిది ఫెమినైన్ అంటే జెండర్ని బేస్ చేసుకుని హీ షీని తీస్తాం. జెండర్ని చెప్పలేని పరిస్థితి వస్తే మనం ఇట్ని యూజ్ చేస్తాం. దే అనేటువంటిది ప్లూరల్ సెన్స్ని సప్లై చేసేటువంటి ఒక సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అని గుర్తుపెట్టుకోండి. ఇదే సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ వాక్యానికి చివర లేదా వర్బ్ తర్వాత వర్బ్ యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధంగా మనం యూజ్ చేసినట్లయితే అవి కాస్త ఈ రకంగా మారిపోతాయని గుర్తుంచుకోండి. ఇక పొసెసివ్ ప్రొనౌన్స్. సో ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ పొసెసివ్ కేసులో మనం చెప్తాం. ఇంతకుముందుగానే మనం చెప్పుకున్నాం నౌన్స్ యొక్క పొసెసివ్ కేసు చెప్పేటప్పుడు అప్పుడు అపాస్ట్రఫీని యూజ్ చేయాలి. కానీ ప్రొనౌన్స్ యొక్క పొసెసివ్ కేసు చెప్పేటప్పుడు సో ఈ ఫామ్
the form itself acts as a possessive one. So that's why no need to supply apostrophe to the possessive pronouns. ఇక్కడ possessive pronouns కి apostrophe ని పెట్టాల్సినటువంటి పనిలే. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీకు అని అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లో భాగంగా చూడండి యు ఇక్కడ ఉంది కదా, మరి సింగులర్ యు ఏంటి, ప్లూరల్ యు ఏంటి అంటే యుని సింగులర్ అని ఎలా కనుక్కుంటావు, ప్లూరల్ అని ఎలా కనుక్కుంటావు. సో ఇది ఒకటి అడగడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి ఇక్కడ హర్ ఉంది, ఇక్కడ హర్స్ ఉంది. మరి హర్ అనేటువంటిది ప్రొనౌను ఎలా, ఎప్పుడు, ఏ సందర్భంలో అవుతుంది, హర్స్ అనేటువంటిది ఏ సందర్భంలో అవుతుంది, దీన్ని కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇట్టుంది అంటే సబ్జెక్టు స్థానంలో మనం థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌను సో జెండర్ని ఐడెంటిఫై చేయలేనప్పుడు ఇట్ అనే యూస్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ స్థానంలో కూడా ఇట్ అనే యూస్ చేస్తాం. ఎలా అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. సో పర్సనల్ ప్రొనౌన్స్కు సంబంధించి ఇక్కడ ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో వీటినన్నింటినీ మీరు గుర్తించగలిగినట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో నేను ఏవైతే చెప్పి ఉన్నానో ఇలా రావడానికి ఛాన్స్ ఉంటుంది అని సో వాటిని మీరు గమనించండి. ఇక ఈ సబ్జెక్టు పర్సనల్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరొక సందర్భంలో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో రేపటి మీ ఎగ్జామినేషన్లో ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ ఇచ్చి ఐ యామ్ అ టీచర్ అని ఒక సెంటెన్స్ ఇచ్చి ఐని అండర్లైన్ చేసి అది ఏంటి అని అడిగినప్పుడు మీరు సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అని కింద చూసినట్లయితే అది లేకపోతే నెక్స్ట్ దాన్ని దేనిగా యూజ్ చేసి ఉంటాడంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేసి ఉంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ ప్రసాద్ రెడ్డి, హియర్ ఇఫ్ ఐ వాంట్ టు రెఫర్ మై సెల్ఫ్, నాకు నేనే రెఫర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఐ యామ్ ప్రసాద్ రెడ్డి, ఐ యామ్ ఎ టీచర్ అని చెప్తా కదా. అయితే ఈ ఐ అనేటువంటిది సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌనే వాస్తవంగా. అయితే సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ అనేటువంటి ఆప్షన్ లేదనుకోండి, నేను ఐ యామ్ ఎ టీచర్ అనేటప్పుడు నన్ను నేను చూపించుకోవాలి, డెమాన్స్ట్రేట్ చేయాలి. కాబట్టి అన్ని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా ఉపయోగించినటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని అవి దేనిగా యాక్ట్ చేస్తాయి అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా కూడా యాక్ట్ చేస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇది మరొక యాంగిల్. ఇంకొక యాంగిల్ ఏంది అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది కూడా మీకు సిలబస్లో ఉంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలామంది ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటిది ఏ ఇద్దరి మనుషుల మధ్య కానీ ప్రదేశాల మధ్య కానీ, జంతువుల మధ్య కానీ, పక్షుల మధ్య కానీ మనం చేసేటువంటి కంపారిజన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాను నేను అని అంటే ఏ రెండింటి మధ్య మనం కంపారిజన్ చేస్తున్నామో ఆ రెండింటిని సబ్జెక్ట్స్గానే భావించాలి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. కానీ చాలామంది తెలియక ఒకటి సబ్జెక్టు మరొకటి ఆబ్జెక్టు అనేటువంటి పేర్లు చెబుతున్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నా, ఐ యామ్ టాలర్ దాన్. సో సాధారణంగా మిత్రులంతా ఏం చేస్తున్నారంటే సో అతనికంటే నేను పొడవైనటువంటి వాడిని అని చెప్పేదానికి ఐ యామ్ టాలర్ దాన్ హిమ్ అని రాస్తున్నారు. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఇది సబ్జెక్టే, ఇది కూడా సబ్జెక్టే. ఆబ్జెక్ట్ని ఎప్పుడు అంటామంటే ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్టు పనిని చేసినప్పుడు పని ప్రభావాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడే దాన్ని ఆబ్జెక్ట్ అని అనాలి. ఇక్కడ పనే జరగలే, ఇక్కడ ఒక కంపారిజన్ జరుగుతోంది. ఎన్నో హైట్స్కి సంబంధించిన నాకు మరియు అతనికి మధ్యలో ఎత్తుకు సంబంధించినటువంటి ఒక కంపారిజన్ జరుగుతుంది. మరి యాక్షనే జరగనప్పుడు ఆబ్జెక్ట్ అని పిలవడానికి అవకాశం లేదు. సో ఈ సెంటెన్స్ గ్రామటికల్గా మిస్టేక్. మరి కరెక్ట్ సెంటెన్స్ ఏంటి తెలుసా? ఐ యామ్ టాలర్ దాన్ హిమ్ స్థానంలో హీనే వస్తుంది. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో ఈ సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ని చాలామంది తప్పుగా భావించేటువంటి ఒక సందర్భాన్ని నేను చెప్తున్నా. విచ్ ఆఫ్ ది బిలో ఈస్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ మనకు ఇచ్చినప్పుడు సో ఐ యామ్ టాలర్ దాన్ హిమ్ రెండు ప్రొనౌన్స్ని యూస్ చేసి మొదటేమో సబ్జెక్టివ్ పర్సనల్ని ప్రొనౌన్ని యూస్ చేసి ఆ తర్వాత ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ని యూస్ చేసినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది మనకు అది కనుక్కోవాలి అంటే ఆ పాయింట్ తెలియకపోతే, రైట్. సో కాబట్టి అక్కడ హిమ్ ఉండదు, హీనే ఉంటుంది. సో ఐ యామ్ టాలర్ దాన్ హీ.
సో రెండు సబ్జెక్టులను మొదట మరియు చివర యూజ్ చేసినప్పటికీ కూడా మొదట చివర అనేటువంటి ప్రస్తావన కూడా లేదు, రెండింటి మధ్యలో కంపారిజన్ జరిగింది కాబట్టి ఇక్కడ ఐ ఉన్నప్పుడు అక్కడ కూడా హీనే ఉండాలి. సో అక్కడ యాక్షన్ రిసీవ్ చేసే సందర్భం కాదు కాబట్టి హిమ్ ఎటువంటి పరిస్థితుల్లో రాదు. సో ఈ విధంగా సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఏ రెండింటి మధ్య అయితే మనం కంపారిజన్ చేస్తున్నామో ఆ రెండింటిని ప్రొనౌన్స్గా యూజ్ చేసినటువంటి సందర్భంలో రెండు కూడా సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. చూడండి, నేను పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటి ఒక చిన్న విషయం, చాలా చిన్న విషయం ఇది వాస్తవంగా. సో చాలామంది అసలు దీన్ని వదిలేసేటువంటి అవకాశం కూడా ఉంది సరిగా ప్రిపేర్ కాకుండా. ఎందుకంటే సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ కిందకే వస్తుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వాట్ ఎవర్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ కన్సిడర్, సో పేపర్ సెటర్ కెన్ మేక్ ఏ క్వశ్చన్ ఓవర్ దట్. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలకి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటాయి కదా. సో కాబట్టి వీటి మీద పూర్తి క్లారిటీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీటి మీద ప్రశ్న తయారు కావడానికి ఛాన్స్ ఉంది. సో పర్సనల్ ప్రొనౌన్స్లో ఓవరాల్గా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ మాత్రమే నేను చెప్పి ఉన్నా. సో వీటిలో భాగంగా సో సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ను ఒక్కసారి గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకే రకమైన రూపాలు కలిగినటువంటి సబ్జెక్టు, ఆబ్జెక్టు, పర్సనల్ ప్రొనౌన్స్ యూసేజ్లో భాగంగా ఎప్పుడు సబ్జెక్టు ఎప్పుడు ఆబ్జెక్టు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక నెంబర్ 3, పొసెసివ్ ప్రొనౌన్స్లో ఎటువంటి పరిస్థితుల్లో అపాస్ట్రఫీని యూజ్ చేయము అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక నెంబర్ 4, సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ వాస్తవంగా అదే టైటిల్తో పిలువబడుతున్నప్పటికీ వాటి యొక్క యూసేజ్లో అవి దేనిగా మారిపోవడానికి ఛాన్స్ ఉందంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గాను మారడానికి ఛాన్స్ ఉంది. దిస్, దట్, దీస్, దోస్, సచ్, సో మరియు అన్ని సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా యాక్ట్ చేయడానికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక మరొక విషయం ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా ఏ రెండు సబ్జెక్టుల మధ్య మనం కంపారిజన్ చేస్తున్నామో ఆ రెండు సబ్జెక్టులు సబ్జెక్టివ్ కేసులోనే యూజ్ చేయాలి తప్పితే మొదటిది సబ్జెక్టివ్ తర్వాత ఆబ్జెక్టివ్ కానే కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తే రేపటి ఎగ్జామినేషన్ హాల్లో మీకు పూర్తి క్లారిటీతో మీరు ప్రశ్నకి ఆన్సర్ని చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మరో కాన్సెప్ట్ను తీసుకుంటున్నా. ఇప్పుడు నేను తర్వాత తీసుకునేటువంటి కాన్సెప్ట్ పేరు ఏంటంటే సెల్ఫ్ ప్రొనౌన్స్. సో యాక్చువల్గా సెల్ఫ్ ప్రొనౌన్స్ అనేటువంటిది కొలోనియల్ రూల్లో భాగంగా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సిటిజన్స్ అయినటువంటి మనం పెట్టుకున్నటువంటి పేరు, రైట్? సరే, ఒక్కసారి సెల్ఫ్ ప్రొనౌన్స్ 6th క్లాస్లో దీని మీద ఎలాబొరేటెడ్ డిస్కషన్ ఉంది కదా. సో ఒక్కసారి మనం చూస్తాం. ఇంతకుముందుగానే మనం సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పుకున్నాం కదా. ఐ, we, you, he, she, it, they. ఓకేనా? ఐ, we, you, he, she, it, they. సో ఇవి కదా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్. చూడండి, సో ఐకి మనం సెల్ఫ్ కలిపినట్లయితే ఏమవుతుంది? మై సెల్ఫ్ అవుతుంది, మై సెల్ఫ్. ఓకే, సో అలాగే ప్రతిదానికి మనం సెల్ఫ్ కలిపితే వాటి యొక్క సెల్ఫ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఇది కూడా ప్రొనౌనే, మై సెల్ఫ్ అనేటువంటిది కూడా ప్రొనౌనే. ఓకే, ఐ అనేటువంటిది సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, దీనికి సెల్ఫ్ యాడ్ చేసినట్లయితే మై సెల్ఫ్ అవుతుంది, మై సెల్ఫ్ కూడా ప్రొనౌనే. ఓకే, రైట్. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటి అంటే, సో మై సెల్ఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, మై సెల్ఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వేటి కలయిక చేత మై సెల్ఫ్ ఏర్పడుతుంది అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఆప్షన్ ఏ ఏముంటుంది తెలుసా? మై ప్లస్ సెల్ఫ్ ఉంటుంది, మై ప్లస్ సెల్ఫ్ ఉంటుంది. సో చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే మైకి సెల్ఫ్ కలపడం వల్ల మై సెల్ఫ్ వస్తుంది, హిమ్కి సెల్ఫ్ కలపడం వల్ల హిమ్ సెల్ఫ్ వస్తుంది, దెన్ హర్కి సెల్ఫ్ కలపడం వల్ల హర్ సెల్ఫ్ వస్తుంది, సో దెమ్కి జెల్స్ కలపడం వల్ల దెమ్ జెల్స్ వస్తుంది అని అనుకుంటున్నారు. కాదు, సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్కి సెల్ఫ్ యాడ్ చేయడం వల్ల వాటి యొక్క రూపం వస్తుంది. ఐకి సెల్ఫ్ కలిపితే మై సెల్ఫ్ వస్తుంది, వీకి సెల్ఫ్ కలిపితే అవర్ జెల్స్ వస్తుంది, యూకి సెల్ఫ్ కలిపితే యువర్ సెల్ఫ్ కానీ యువర్ జెల్స్ కానీ వస్తుంది, హీకి సెల్ఫ్ కలిపితే హిమ్ సెల్ఫ్ వస్తుంది, షీకి సెల్ఫ్ కలిపితే హర్ సెల్ఫ్ వస్తుంది, ఇట్కి సెల్ఫ్ కలిపితే ఇట్ సెల్ఫ్ వస్తుంది, అండ్ దేకి సెల్ఫ్ కలిపితే దెమ్ జెల్స్ వస్తుంది. ఈ విధంగా సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్స్కి సెల్ఫ్ కలిపినట్లయితే సో మనకు ఏర్పడేటువంటి ఆ సెల్ఫ్ ప్రొనౌన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇది మనకు అనుభవమే. సిల్లీ ఇన్ఫర్మేషన్ని ప్రశ్న రూపంలోకి మార్చి క్వశ్చన్ పేపర్లో మనల్ని ఓడించి మన యొక్క స్టఫ్ని డామినేట్ చేసిపోయేటువంటి ప్రయత్నం పేపర్ సెటర్ చేస్తూనే ఉంటాడు. సో కాబట్టి చిన్న చిన్న విషయాలను మీరు మిస్ చేసుకోకండి. ఎస్, ఇది ఒకటి. ఇక రెండో విషయాన్ని ఏం చెప్తున్నానంటే, మై సెల్ఫ్ అనేటువంటిది ప్రొనౌనే. ఇంతకు ముందుగా మనం ఏం చెప్పుకున్నామంటే, సో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ
సబ్జెక్ట్ స్థానంలో యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పినాం. అయితే మైసెల్ఫ్ అనేటువంటి ఈ ప్రొనౌన్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సబ్జెక్టుగా యాక్ట్ చేయదు. అంటే మీరు ఏదైనా ఒక కాన్వర్జేషన్ కానీ, ఏదైనా ఒక ఎటిక్వేట్ను కానీ, ఏదైనా ఒక కమ్యూనికేషన్ను కానీ, లేదా ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, సో సెవరల్ పీపుల్ దో they have been qualified with a higher qualification, but they can initiate their introduction with the support of myself this is Prasad Reddy, myself I am Prasad Reddy అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో myself కానీ, యువర్ సెల్ఫ్ కానీ, సెల్స్ కానీ, లేకపోతే అవర్ సెల్స్ కానీ ఇటువంటివి సబ్జెక్టు స్థానంలో ఉండడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి మైసెల్ఫ్ ఐ యామ్ ప్రసాద్ రెడ్డి అన్నప్పుడు తప్పనిసరిగా మైసెల్ఫ్ పక్కన కామాను పెట్టాలి. కామాను పెడితే అప్పుడు ఐ అనేది సబ్జెక్టుగా యాక్ట్ చేస్తుంది. మైసెల్ఫ్ అనేటువంటిది ఒక చిన్న అడ్రస్సింగ్, లేకపోతే ఇన్ ఆర్డర్ టు గెట్ అటెన్షన్ ఆఫ్ ద లిజనర్స్ గ్రూప్ చెప్పినట్లుగా భావిస్తాం మనం. మైసెల్ఫ్ Prasad Reddy, no, it is not at all correct in English language. That's why myself does not act as a subject in English language. సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మామూలుగా నౌను ప్రొనౌను సబ్జెక్ట్స్గా యాక్ట్ చేస్తాయి కాబట్టి మైసెల్ఫ్ అనేది ప్రొనౌనే కాబట్టి అది కూడా సబ్జెక్టుగా యాక్ట్ చేస్తుందేమో అనేటువంటి భ్రమలో ఉంటారు. సో మైసెల్ఫ్ ఎప్పటికీ కూడా సబ్జెక్టుగా యాక్ట్ చేయదు అనేటువంటి రెండో విషయాన్ని మీరు గమనించండి. ఇక మూడో విషయం ఏం చెప్తున్నాను అంటే ఈ సెల్ఫ్ ప్రొనౌన్స్ని తిరిగి రెండు రకాలుగా డివైడ్ చేస్తాం మనం. ఒకటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, రెండవది ఎంఫటిక్ ప్రొనౌన్స్. సెల్ఫ్ ప్రొనౌన్స్ తిరిగి రెండు రకాలుగా డివైడ్ చేస్తాం వాటి యొక్క యూసేజ్ని బట్టి. ఒకటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రెండోది ఎంఫటిక్ ప్రొనౌన్. చూడండి, సో ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ అనేటువంటి ఒక రిప్రజెంటేషన్ నేను ఇచ్చినా కదా. సో ఇక్కడ ఐ అనేటువంటి ఈ సబ్జెక్టుకు అనుగుణంగా ఇక్కడ సెల్ఫ్ ప్రొనౌన్ రాయాలి. జాగ్రత్త. ఐ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, విచ్ ఆఫ్ ది బిలో ఈజ్ గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అనేటువంటి హెడ్డింగ్ కింద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ ప్రిపేర్, సో మై సెల్ఫ్ కాకుండా మైండ్ సెల్ఫో లేకపోతే ఐ సెల్ఫో ఇటువంటి ఏమైనా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి సెంటెన్స్ని మీరు జాగ్రత్తగా చూడండి. రైట్, అది కూడా చూసేసినాం. ఇప్పుడు చూడండి, ఐ ప్రిపేర్ మై సెల్ఫ్. ఐ అనేటువంటి సబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్ యొక్క ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో ఆ ఎగ్జిస్టెన్స్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం. అంటే ఈ మొత్తం మూడు పదాలలో ప్రిపేరు ఐ ఉన్నాయి కదా, మైసెల్ఫ్ కాకుండా వీటిలో ఏ పదానికి క్లోజ్ అసోసియేట్ దేన్ని రెఫర్ చేస్తుంది మైసెల్ఫ్ అంటే ఐని తెలియజేస్తుంది అనమాట. సో దీనిని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మైసెల్ఫ్ని అక్కడ ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఒక సెల్ఫ్ ఫామ్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ఎందుకు అంటాము, ఎప్పుడు అంటాము అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో భాగంగా సబ్జెక్ట్ని అది రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే అక్కడ దానిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. ఓకేనా? అలా కాకుండా అదే మై సెల్ఫ్ అనేది సెంటెన్స్ బిగినింగ్ లేక వచ్చేసింది అనుకో, అంటే సో వర్బ్కి ముందు వైపుకి వచ్చేసింది అనుకో, ఐ మై సెల్ఫ్ ప్రిపేర్. ఇక్కడ మనం నొక్కి చెప్పినట్లయితుంది, నాకు నేనే ప్రిపేర్ అవుతా అని నొక్కి చెప్పినట్లయితుంది. నొక్కి చెప్పిన సందర్భంలో ఈ మై సెల్ఫ్ అనేటువంటిది ఎంఫటిక్ ప్రొనౌన్ అవుతుంది. అంటే సెల్ఫ్ ప్రొనౌన్. మూడోది ఏంటి సెల్ఫ్ ప్రొనౌన్ని యూసేజ్ని బట్టి పేర్లను మార్చుకుంటుంది. సో ఆ పేర్లు ఏంటి మీరు కనుక్కోవాలి. ఎప్పుడైతే సబ్జెక్ట్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం సెంటెన్స్లో చేస్తుందో అప్పుడు దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటాం. సబ్జెక్టు పక్కనే సో రెండింటిని ఖచ్చితంగా మనం పంక్చుయేషన్ మార్కు కామాతో డిఫరెన్షియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఐ మై సెల్ఫ్, ఈ మై సెల్ఫ్ అనేటువంటిది ఏదైనా ఒకదాన్ని ప్రెజరైజ్ చేసి ఏదైనా ఒక విషయాన్ని స్ట్రెస్ చేసి లేదా ఎంఫసైజ్ చేసి మనం చెబుతామే, ఆ చెప్పే సందర్భంలో ఇలా రాస్తాం, ఐ మై సెల్ఫ్ ప్రిపేర్, ఐ మై సెల్ఫ్ టీచ్, ఐ మై సెల్ఫ్ రైట్ అని చెప్తుంటామే. అటువంటి సందర్భంలో మై సెల్ఫ్ ఏమవుతుందంటే ఎంఫటిక్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇది సెల్ఫ్ ప్రొనౌన్స్ని ఈ మూడు యాంగిల్స్లో మీరు జాగ్రత్తగా చూడండి. సో సాధారణంగా మనం ఏం చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉండడం వల్ల, ఇది ఒక్కటే కాదు మిగిలిన గ్రామటికల్ కాన్సెప్ట్స్ కూడా నెంబర్ ఎక్కువ ఉండడం వల్ల అన్నింటినీ మనం తేలిగ్గా చూసుకొని వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా ప్రతి గ్రామటికల్ కాన్సెప్ట్, ప్రతి చిన్న పాయింట్ని కూడా గ్రామర్లో ఎన్ని రకాలుగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుందో సో మీరు ఒక్కసారి మీకు ఐడియా వస్తే రేపటి ఎగ్జామినేషన్ హాల్లో మీరు అలర్ట్గా ఉంటారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నా. సాధారణంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే నేర్చుకున్నటువంటి అంశం రేపటి ఎగ్జామినేషన్లో ఎలా ప్రశ్న అవుతుంది అని తెలియకుండా నేర్చుకున్నారు అంటే ఆ ప్రిపరేషన్ ఎగ్జామినేషన్ హాల్లో వర్కౌట్ కాకపోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి ప్రతి అంశం ఇఫ్
దేర్ ఈస్ ఎనీ క్వశ్చన్ ఓవర్ ద కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్, హౌ కెన్ ఇట్ అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్ వేసుకుంటూ మీరు చదివినట్టయితే బాగుంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ల మీద ఎన్ని యాంగిల్స్లో ప్రశ్న అడుగుతారో నేను మరికొన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. సో వీటిని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే రేపటి ఎగ్జామినేషన్ హాల్లో మీరు కంఫర్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ని ఆప్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.